బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేనా ఖాళీ వ్యవసాయమే. వ్యవసాయమే. ఏంది, ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం ఏడంత పాటుగా లేదు. మన వరద వచ్చింది, అప్పుడు పైర్లు మునిగిపోయినాయి, ఎదబెట్టినాయి, దెబ్బతినిపోయినాయి. బాగుండాళ్ళకి డబ్బులు వచ్చినాయి, పోయిన వాళ్ళకి పూర్తిగా నట్టపోయిన వాళ్ళకి డబ్బులు రాలా. సన్నకారు ఒక 30 మంది, ఎకరన్నర 2 ఎకరాలు, 30 3 ఎకరాలు అట్టాళ్ళు సన్నకారు బాగా దెబ్బతిన్నారు. ఒక 30 మంది అసలు ఏమీ లేదు చేలో. ఇప్పుడు రోడ్డు అమ్మటి పోయినా కానీ నువ్వు గడ్డి మొలిచి ఉంది. అట్టాళ్ళకి ఎవరికి పెద్దగా డబ్బులు రాలా. అంటే ఈ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవట్లేదు అంటారా? ప్రభుత్వం ఏముంది, ప్రభుత్వం ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు ఆడున్నాడు, జరిగింది ఏడా. ఈ గ్రామ స్థాయిలో సరిలేదు. మరి వచ్చి 6 నెలలు అవుతుంది, చంద్రబాబు వస్తేనే రైతులకు అన్యాయం జరిగింది, చంద్రబాబు వస్తేనే రైతులు అంతా రోడ్డున పడతారు అంటున్నారు కదా. మరి చంద్రబాబు వల్ల రైతుకి అన్యాయం జరగలేదు, కానీ జగన్ ఈడ్చుకొట్టాడులే. కానీ ఓ తిప్పు రుణమాఫీ, వడ్డీ లేని రుణం అని అందరికి ఎగదేంగాడు, 10 మందికి ఇచ్చాడు. అవి ఏ చేసినా జరుగుతాయి. ఇది మాత్రం గ్రామ స్థాయిలోనే జరగట్లా. చంద్రబాబు ఏం చేస్తాడు అంటే గ్రామ స్థాయిలో అధికారులు అనేది సర్వే సరిగ్గా సరిలేదు. అసలు అధికారి ఎవరు మాట వింటాడు? లీడర్ మాట వింటాడు. లీడర్ దగ్గర ఇవ్వాలంటే సన్నకారు దొరుకుతాడు. అది మొత్తం 6 నెలలు అవుతుంది. మరి ప్రభుత్వం వచ్చి ఎలా ఉందంటారు ఈ 6 నెలల ప్రభుత్వం? 6 నెలలు ఇంకెంతకంటే ఏం చేస్తాడు? గోతులు పూడ్చాడు, నీళ్లు బాగానే వచ్చినాయి. వరద వచ్చిన దానికి ఎవడేం చేస్తాడు? చంద్రబాబు వస్తే కరువు అంటారు, మరి ఈసారి వరద వచ్చింది. వరద వచ్చినప్పుడు కరువు లేవు, అతివృష్టి అనావృష్టి 2 ఉంటాయి. లేకుండా ఎట్టుంటాయి? అది వాతావరణం అనుకూలించిన దాన్ని బట్టి. అది 1 ఎకరానికి 56 ఏళ్ళు లాభం కొట్టారు, ఇయ్యం నష్టం వచ్చింది అంటున్నారు. ఎట్ట వచ్చిందా? సరే, ఇక్కడ ఎక్కువ పండే పంట ఏంది? ఇక్కడ వరి. మరి ప్రభుత్వం కొంటుందా అసలుకి? ఆ కొనుగోలే ఒక నెల ముందు కనుక ఇచ్చేసినట్టే బాగుండేది. అది ఈ ముబ్బులు పడతాం ఒకటి, ఆ కొనుగోలు ఆలస్యంగా రావటము, జనానికి అవగాహన లేక ఈ గోతాలు ఇవన్నీ. అది మరి ఈ 6 నెలల్లో ప్రభుత్వం అందరినీ మోసం చేసింది. సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి హామీ ఒక్కటి కూడా అమలు చేయట్లేదు అంటున్నారుగా. సూపర్ 6 అమలు అంటే అది నిదానంగా అయ్యే ప్రక్రియ. ఇప్పుడు కాదుగా. గత జగన్ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే, మా అబ్బాయే ఉన్నాడు, నాకు 1/2 ఎకరం పొలం ఉంది, ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివించా, ప్రీజే మేనేజ్మెంట్ పని చేర్చా, 5,000 లోపు ర్యాంకు, ఫుల్ గవర్నమెంట్ కడతమే. వసతి దీవెన 20,000 వేస్తానన్నాడు, 10 ఏళ్ళు కాడికే సరిపెట్టాడు. 3 పదులు. అదేంది అందరికి ఇచ్చాను అంటుంటే? ఎవరు ఇచ్చింది? నా దగ్గర కాగితాలు అండి, రమ్మను. నేను 81 కేజీ కట్టి కాగితాలు తెచ్చా. కాగితాలు ఉంటే మా అబ్బాయి ఉద్యోగం వాడు పిలుస్తానన్నాడు. మరి నేను 3 సెంటు తలమమ్మి 81 కేజీ కట్టి కాగితాలు తెచ్చా. ఏం ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం నేను వేసాను డబ్బులు అని చెబుతుంటే కాగితాలు చూపించమంటావు నా దగ్గర? కాలేజీ 51 కేజీ బాకీ ఉన్నాడు జగన్ నాకు. జగనే బాకీ. మరి అంతే కదా. చంద్రబాబు వచ్చి అసలు ఏం చేయట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ అయ్యాల్సిన చంద్రబాబు. నాకు ఫీజు రియంబర్స్మెంట్ లేదుగా, గత ప్రభుత్వం సంగతి చెబుతున్నా. మరి ఇప్పుడు ఎట్ట జరుగుతుంది రేపు? అది అటు కాదు. మరి ఇప్పుడు చూస్తే గనక పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు, మీరేమో జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటాడు అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాకు నష్టం జరిగింది కాబట్టి నేను ఆడుకున్నాను. నేనే కాదు, మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు కాగితాలు చేసిన వాళ్ళు. మీరు డబ్బులు కట్టి గవర్నమెంట్ డబ్బులు ఇలా అమ్మ ఒడిని పెట్టాడు. అమ్మకెడితే కొంతమంది తాగారు. అదేదో కాలేజీకి పెడితే వాళ్ళు కాగితాలు ఇచ్చేవాళ్ళు మాకు. అంటే డైరెక్ట్ కాలేజీకి వేయటమే కరెక్ట్ అంటారా? అదే కరెక్ట్. అంటే ఇట్ట మీ చేతికి ఇస్తే గనక అడ్వర్టైజ్మెంట్, ఆడేందో డబ్బులు ఇచ్చినట్టు ఇది అడ్వర్టైజ్మెంట్. అంటే మీ చేతికి ఇస్తే మీకు వాళ్ళని అడగడానికి అధికారం ఉండిద్దని మీ చేతికి ఇచ్చాను. అదేం కాదు అసలు, అది కరెక్ట్ కాదు. కాలేజీకి కట్టాలా, కాలేజీకే పెట్టాలి అకౌంట్. తల్లికి వేసేదేంది, తల్లి ఎత్తిపోయి ఆడగట్టేదేంది, అసలు అది కరెక్ట్ కాదు. కాలేజీకి అన్మాయిషం ఉందనుకో, ఆ డబ్బు అనేది వాడు మరి కాగితాలు ఎత్తాడు. ఏమయ్యా నువ్వు కాగితాలు ఎత్తుతేంగో రేపు నా 4 ఇచ్చేది ఎవడు అన్నాడు. అందుకని మీరే కట్టాల్సి వచ్చింది. సరే, ఇది ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి 6 నెలల పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏంటంటారు? తేడాలు ఏంటంటే కరప్షన్ తగ్గింది, కొద్దిగా కరప్షన్ తగ్గింది. అది కొద్దిగా పని మాకు ఏంటంటే మంచి పనులు ముందు చూపుతోటి జరిగే పనులు జరుగుతున్నాయి. అది అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి పెరిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే నేను కూడా అంట, అది పిచ్చి కుక్క అంట, రోడ్డును పోతుంటే మంచి కుక్కను కూడా. నాకు గిట్టకపోతే ఏం చేస్తాయండి? జగన్మోహన్ రెడ్డి మరి జనాల తరపున పోరాటం చేయడానికి వస్తున్నా అంటున్నాడు కదా. మరి ఆయనకి వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోయి రేపు మళ్ళీ వేసేది ఊడుకో. రేపు ఇంక చాలా ఉంది, 54 నెలలు ఉంది ఇంకా. ఇప్పుడు అయిందా?
ఏ 54 నెలలు ఉంది అంటున్నారు. 54 నెలలు లేదు, నేను 2028లో నేనే ముఖ్యమంత్రిని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే అవుతాడు, దాన్ని ఏమన్నా కాడని మనం కాదని ఎట్టంట అది. ఇప్పుడు ఇంకో విషయం కూడా చూసుకుందాం. మరి రాష్ట్రంలో అసలుకి మాట్లాడటానికి స్వేచ్ఛ లేకుండా పోయిందంట, అసలుకి ఏమి లేదంటగా. ప్రస్తుతం అంతా రౌడీ రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారుగా. అది కరెక్ట్ కాదు. రాజశేఖర్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీ కోట్ల భాస్కర్ రెడ్డి కాదు, నేదురుమల జనార్దన్ రెడ్డి కాదు, చంద్రబాబు రెడ్డి కాదు, జగన్ కాదు, ఎవడు కాదు. చంద్రబాబు ల్యాండ్ ఆర్డర్కి ఎవడికి తెలియదు. చంద్రబాబు ఉంటే ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్ ఉంటుంది, అందుకనే జనానికి గిట్టడం. అది అదేంటి అసలు ల్యాండ్ ఆర్డర్ లేదంట రాష్ట్రంలో అంటారండి. ఇప్పుడు నువ్వు ఎవరు నాకు తెలియదు, కానీ నాయన రోడ్డు పోతాడంట. నీ పేరు తెలిస్తే పేరు పెట్టి పిలవటానికి. సరే, ఇదంతా ఒక ఎత్తు. మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే మా వాళ్ళని కొట్టేస్తున్నారు, మా వాళ్ళని చంపేస్తున్నారు, పల్లెటూరులో కూడా అసలుకి తెలుగుదేశం గుండాలు దాడులు పెరిగిపోయినాయి అంటున్నారు కదా. మరి ఆయన ఏం చేశాడు అప్పుడు? ఆయన ఎంతమందిని పెట్టాడు? ఎర్రనాయుడు, ఆయన పాత్రుడు, దేవినేని ఉమా, నరేంద్ర, చంద్ర అక్కడ నడి రోడ్డు మీద కోసిపారు దిగారు. జై జగనాన్నమన్నారు. నేను ఆడు అన్నాడు, నడి రోడ్డు మీద కోసారు. అది అక్కడే అది. ఏం చెబుతారు మరి జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు రాష్ట్రంలో రాజ్యాంగం నడవట్లేదు అంటున్నాడు. పిల్లనేది అన్నారని ఆ పుట్టాడు ఏదో చెప్పాడని ఆ పుట్టాన్ని తాగలేగారా? అవన్నీ ఎట్టా ఎవడు మర్చిపోతాడు? మరి అయితే కనుక నేను మళ్ళీ వస్తాను అధికారంలోకి అనే మాట అయితే గట్టిగా చెబుతున్నాడు. అవకాశం ఉందంటారా? అసలు వచ్చేది ఏంది? ఇప్పుడు నేను చేనేలా, నేను కూడా చేనేస్తే 50 అనుకుంటున్నా. ఎట్టా పొలం వేయలా వేసినాడు తెలిసింది ఆ బాధ ఏదో. అది ఒడ్డున్నాడు కాబట్టి నేను మళ్ళీ వస్తానని చెబుతాడు. నిలబడాలిగా ముఠ. నిలబడే అవకాశం లేదంటారు. లేదు, ఈ 5 సంవత్సరాల్లో నిలబడదంటారు వాళ్ళు. ఉండదు. దాదాపుగా మోడీ అనేవాడు కరెక్ట్ చేస్తే జగన్ అనేవాడు ఇంటూ ఉండడు అసలు. అది ఏడుంటాడు, లోనే ఉంటాడు. లోనే ఉంటాడు అంటారు. అయితే బయటకు వచ్చే అవకాశం లేదంటారు. లేదు, అంతవరకు కనుగోం. ఊట అనేది ఎవరికో ఆ వాళ్ళకి ఎవరికి వేస్తాము. అది ఆయాలకి ఎవరికి వేస్తాము. ఎవడు మంచి చేస్తే వాడు అంతే, ఎవడు నచ్చాలిగా. మరి 6 నెలల పరిపాలన వచ్చిందా మరి మీకు? 6 నెలలు పర్వాలా. ఈ రోడ్లు బోట్లు రోడ్లు వేసాడు కానీ మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదంటగా. ఏమాగినాయి ఆగరా ఇవ్వాల్సింది ఏమాగినాయి? ముసలాళ్ళకి ఇస్తున్నాడుగా, బియ్యం ఇస్తున్నాడు. ఇంకేం కావాలా? ఈ పిల్లలు అంటే ఆయన సంవత్సరం ఎగదెంగాడు. అప్పుడు ఆయన సంవత్సరాన్ని ఎగదెంగాడు. కరోనా వంక పెట్టి మొత్తం దిగదుడిచాడు ఆయన. ఒక 6 నెలలు ఆగినా పర్లేదు అంటారు. ఇస్తాడు నిదానంగా, తొందర ఏం లేదుగా. కాలేజీలు ఆయన మీద నమ్మకం లేదు. కాలేజీలో చదువు కూడా చెప్పేవాళ్ళు జగన్ అయితే. చంద్రబాబు మీద నమ్మకం ఉంటుంది, చదువు చెబుతారు. ఇప్పుడు కాదు ఇంకోసారి ఇస్తాడని.